Hello, guys, welcome back to episode 2 of Skincare Routine. If you haven't watched my episode 1 of Skincare Routine, please go and watch. So, basically, I used to have lot of acne, dullness, and also blemishes and also dark spots on my face. Then I have consulted my dermatologist and she suggested me a skincare routine. So from then onwards, I started to plan skincare routine. So to start skincare, we must follow few steps. So the first one is cleansing. సో క్లెన్జింగ్ మీన్స్ ఫేస్ క్లెన్జింగ్. అస్సలు సోప్ యూజ్ చేయకూడదు క్లెన్జింగ్ ప్రాసెస్లోని. వీ కెన్ యూజ్ ఫేస్ వాష్ ఆర్ ఎల్స్ క్లెన్జర్స్. సో క్లెన్జింగ్ విషయానికి వచ్చేసరికి చాలా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. లైక్ చాలా క్లెన్జర్స్ ఉంటాయి, చాలా ఫేస్ వాష్ ఉంటాయి. లైక్ ఏది ఫైండ్ అవుట్ చేయాలి, ఏది బెస్ట్ మీ స్కిన్కి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో మీది ఆయిల్ స్కిన్ టైప్ అయితే మీరు జెల్ బేస్డ్ ఆర్ ఎల్స్ ఫోమ్ బేస్డ్ ఫేస్ వాష్ ఆర్ క్లెన్జర్స్ అనేవి యూస్ చేసుకోవాలి. ఆయిల్ స్కిన్ టైప్ వాళ్ళు ప్రొడక్ట్స్ ఏమైనా కొనేటప్పుడు మీరు ఇంగ్రీడియంట్స్ అనేవి ఆ ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ అనేది చెక్ చేయండి. సో బేసికలీ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఫేస్ వాష్లో కానీ క్లెన్జర్లో కానీ ఉండాలి అంటే నైసినమైడ్ కానీ, సాల్సిలిక్ కానీ, టీ ట్రీ కానీ, చార్కోల్ కానీ ఏదైనా ఉన్నా పర్లే, ఇవన్నీ ఉన్నా కూడా సూపర్. మీది డ్రై స్కిన్ అయితే క్రీమీ కానీ లేదా ఆయిలీ టైప్ ఫేస్ వాష్ కానీ క్లెన్జర్స్ కానీ మీరు యూస్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హైలరానిక్ యాసిడ్ లేదా గ్లిసరిన్, షియా బటర్ ఆరెల్స్ సెరమైడ్స్. ఇవన్నీ ఉన్నా పర్లేదు, దీంట్లో ఏదో లైక్ ఎనీ వన్ ఉన్నా ఫైన్. సో కాంబినేషన్ స్కిన్ వచ్చేసరికి మన ఫేస్ ఎలా అంటే అటు డ్రైగా కూడా ఉంటుంది, అటు ఆయిలీగా కూడా ఉంటుంది. సో ఎలాంటి ప్రోడక్ట్ యూస్ చేయాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం. సో బేసికలీ ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ స్కిన్ వాళ్ళు జెంటల్ ఫోమింగ్ క్లెన్జర్ అనేది యూస్ చేసుకోవడం బెటర్. లైక్ జెంటల్ క్లెన్జర్ ఆర్ ఎల్స్ ఫేస్ వాష్ ఇస్ ఫైన్. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి హైలరానిక్ యాసిడ్, నైసినమైడ్, మైల్డ్ ఏహెచ్ఏ బీహెచ్ఏ లాంటివి ఫైన్ అనమాట. అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా మీరు ఫేస్ వాష్ ఆరెల్స్ క్లెన్జర్లోని చెక్ చేసుకొని యూస్ చేసుకోండి. సో సెన్సిటివ్ స్కిన్ వచ్చేసరికి ప్లీజ్ నేను ఎలాంటిది సజెస్ట్ చేయాలని అనుకోవట్లేదు. ప్లీజ్ మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. బికాజ్ మీకు ఫేస్ మీద ఎలాంటి ప్రోడక్ట్స్ పడతాయి పడవు అనేది వీ కాంట్ డిసైడ్ కదా. సో ప్లీజ్ గో అండ్ మీట్ యువర్ డర్మటాలజిస్ట్. సో బేసికలీ నేనైతే క్లెన్జర్స్ యూస్ చేస్తాను అండ్ ఫేస్ వాష్ కూడా యూస్ చేస్తాను. సో నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ నేను మీకు చూపిస్తాను. సో నేను యూస్ చేసిన క్లెన్జర్ ఏమొచ్చి సెటాఫిల్ అనమాట. సో దిస్ వన్ సెటాఫిల్ జెంటల్ స్కిన్ క్లెన్జర్ నేను యూస్ చేస్తున్నాను. లైక్ ఫ్రమ్ నేను లైక్ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఈ క్లెన్జర్ అనేది యూస్ చేస్తున్నాను. నేను చాలా థింక్ చేశాను లైక్ పడతాదా పడదా అని, బట్ దిస్ ఈస్ ది బెస్ట్. సో యాజ్ ఐ మెన్షన్ ఐ యూస్ ఫేస్ వాష్ ఆల్సో. సో ఫేస్ వాష్ నేను లైక్ చాలా ఇయర్స్ నుంచి యూస్ చేసిన. నేను స్టార్టింగ్ డర్మటాలజిస్ట్ని కలిసినప్పుడు నాకు ఒక లైక్ ఫేస్ వాష్ అనేది సజెస్ట్ చేశారు. సో అది ఆహా గ్లో ఫేస్ వాష్. ఇట్స్ ఆల్మోస్ట్ డన్ యాక్చువల్లీ. దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫేస్ వాష్. చాలా బాగుంటుంది. ఇది జెల్ బేస్డ్ అనమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఐ రికమెండ్ యూ టు యూజ్ ఆల్సో. సో నేను నా స్కిన్ కేర్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత డర్మటాలజిస్ట్ది కాకుండా నేను నా ఓన్గా ఆన్లైన్ త్రూ సర్చ్ చేసి లైక్ అన్నీ చేసి నేను ఒక ఫేస్ వాష్ అనేది తెచ్చుకున్నా. దట్ ఈజ్ అ కెమిస్టెడ్ ప్లే 2% సాల్సిలిక్ యాసిడ్ దిస్ ఫేస్ వాష్. ఐ థింక్ యూ కెన్ సీ దిస్. ఇది లైక్ ఇది నా రీసెంట్ ఫేవరెట్ వన్. ఇది కూడా యాక్చువల్లీ జెల్ బేస్డే అనమాట. సూపర్బ్గా ఉంటుంది. యూస్ చేయండి మీరు కూడా. So these are the products like cleansers and face washes I use. So thank you for watching. See you in episode 3. Bye guys.